అందరికీ నమస్తే అండి. నిన్న సాక్షి మీడియా కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారండి. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సారథ్యంలో 2015లో భూసేకరణ జరిగి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారి సారథ్యంలో అది ప్రారంభించబడిందండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినాక జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక ఆ ఎయిర్పోర్ట్ని అసలు పట్టించుకోకుండా 2023 అతను దిగిపోతాడనగా ఊరికి ఒక శిలాఫలకం వేసి నేనేదో ఘనకార్యం సాధించానని చెప్తున్నాడండి. అంతకుముందు దానికి నిధులు కేటాయించి దాని అభివృద్ధికి తోడ్పడ్డది తెలుగుదేశం ప్రభుత్వమే. తర్వాత ఇప్పుడు మోడీ గారి సారథ్యంలోనే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవాళ మళ్ళా దాన్ని ఎక్కిన సంవత్సరంన్నరలోనే పూర్తి చేసి విమానం ల్యాండింగ్ జరిగే పరిస్థితి తీసుకొచ్చారండి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు. కనీసం అమరావతిని కానీ పోలవరాన్ని కానీ దేన్ని పూర్తి చేయకుండా ఇంట్లో కూర్చొని బయటకు వస్తే పరదాలు కట్టుకొని వచ్చిన సందర్భం తప్పితే, కూర్చొని బట్టలు నొక్కావు తప్పితే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇవాళ బాబు గారు చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేనే చేశానని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ మీడియా కానీ చెప్పేది జనం ఏమి చెవిలో పూలు పెట్టుకోలేరు, మీరు చెప్పేది నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేరని మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా. జై హింద్.